టమోటాలండి టమోటాలు. ఎర్రని టమాటాలు. తాజా తాజా టమోటాలు. బుట్ట నిండా టమోటాలు. ఎక్కడనుకుంటున్నారా? ఇంకెక్కడండి, మా కేఎస్ఎం స్పెషల్ మా మిద్దె తోటలో. చూడండి, ఎర్రని టమోటాలు ఎట్లా గుత్తులు గుత్తులుగా కాసాయో. మరి ఈ టమోటాలు ఇంత ఎండల్లో మండు వేసవిలో కూడా గుత్తులు గుత్తులుగా కాస్తూ మనకి ఆహారాన్ని అందిస్తూ ఉన్నాయి. చూసారా? ఒక్క చెట్టుకి ఎన్నెన్ని కాయలొస్తున్నాయో చూడండి. మా మిద్దె మీద ఈ టమోటా మొక్కలు ఒక గొప్ప అందాన్ని తెస్తాయండి. ఆరోగ్యమే కాదు, అందం కూడా. చూడండి, ఆకుపచ్చని ఆకుల మధ్య ఎర్రటి టమోటాలు ఎంత అందంగా కనిపిస్తున్నాయో. ఇక్కడ చూడండి, గుత్తులు గుత్తులుగా. మరి వాటి సైజ్ చూసారా? ఎర్రగా ఎంత పెద్దగా ఉన్నాయో. ఇదిగో ఇది చిన్న మొక్కే, కానీ దీనికి ఎన్ని కాయలున్నాయో చూడండి. మరి ఈ టమోటా లేనిదే అసలు మనకి వంట చేయడానికి తోచదు గదా! పప్పులో వేసుకుంటాం, కూరలో వేసుకుంటాం, చారు చేసుకుంటాం, పచ్చడి చేసుకుంటాం, ఇంకా రకరకాల కూరగాయల్లో వీటిని కూడా కలిపి వండుకుంటాం. చూసారా? నాటు టమోటాలు ఉన్నాయి, హైబ్రిడ్ టమోటాలు కూడా ఉన్నాయి. కాకపోతే ఏ మొక్కలనైనా మనం సేంద్రియ పద్ధతిలో పెంచుకుంటున్నందుకు మనకి అవి ఎంతో ఆరోగ్యాన్నిస్తాయి. మరి ఇలాంటి చక్కటి టమోటాలు పెంచుతున్న మా కష్టానికి మరి మీరు చక్కగా ఒక లైక్ చేయొచ్చు కదా! ఈ వీడియోని మీరు సబ్స్క్రైబ్ చేసుకొని, మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని, వీడియోని లైక్ చేసి, షేర్ చేయండి. చూడండి, ఎర్రటి టమోటాలు ఎన్ని ఉన్నాయో. బుట్ట నిండుగా ఉన్నాయి టమోటాలు. మరి ఇలాంటి టమోటాలు, ఇలాంటి కూరగాయలు, వాటి గురించిన విశేషాలు చూడాలంటే మా కేఎస్ఎం స్పెషల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.